వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పర్కాలలో ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీలు. పైన టమాటా ట్రేలు కింద పశువులు డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ఇంట్లో భారీగా నోట్ల కట్టలు విజిలెన్స్కు చిక్కిన భారీ అవినీతి తిమింగలం. లండన్లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్లో కేటీఆర్. గోదావరికని బస్టాండ్ రోడ్ సర్వీస్ రోడ్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణకు ఐటీ కంపెనీలు తీసుకువచ్చి 10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. లండన్లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్లో కేటీఆర్ మాట్లాడారు. Just to expand on the bit on technology, not only did we attract large number of tech companies to Hyderabad, to Telangana and to India, we also made sure that we provided enough and more jobs to the local youth and local youngsters. The number of jobs when we assumed office in 2014 in tech industry alone was about 323,000. But by the time we relinquished office, that rose almost to 1 million, a whopping 10 lakh jobs. Now, also, that reflects in the numbers and performance of our technology exports. When we assumed office, the technology exports from Telangana were about 56,000 crores of rupees, Indian rupees, 56,000 crores of Indian rupees. By the time we left office, it was almost 241,000 plus 2,00,000 crores of Indian rupees. So the kind of progress that was achieved, the kind of delivery that was made possible by our leader, Shri KCR, was the first Chief Minister of Telangana and who was also the leader of the nation for about 14 years before Telangana became a reality, is a shining example of how to adapt, how to, like I said, Darwin's theory of evolution, survival of the fittest, as they say. If you have to theorize and if you have to probably translate into how things can also happen in governance, Telangana is a shining example. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు. 7 ఏళ్ల వయసులోనే సెక్సువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి. వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన బాలిక. తల్లిదండ్రుల అప్రమత్తతతో ప్రమాదం నుండి బయటపడిన బాలిక 1983 నుండి 1995 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రాంచీ ఉన్నత పాఠశాలలో పీటీ మాస్టర్గా పనిచేసిన అనుభవం. అప్పట్లో కూడా మహిళా టీచర్లను వేధించేవాడని ఆలస్యంగా తెలుస్తుంది. ఈ విషయంపై స్టేషన్ హెడ్ ఆఫీసర్ను వివరణ అడగగా ఫోక్స్ కేసు సెక్షన్ 7, 8 కింద నమోదు చేశామని తెలియజేశారు. కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ ప్రొఫెసర్ హెచ్ఓ డిపార్ట్మెంట్ ఆఫ్ యూరాలజీ డాక్టర్ కె సీతారామయ్య పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెలవు తీసుకుంటా. జై హింద్. Request. Any other member, any other PG, any other faculty, anybody? Madam, Anjali madam. Personally, దాదాపు 20 years నుంచి సార్ తెలుసు నాకు.
ఏ రోజు కూడా సార్ మీరు పేషెంట్ వచ్చారు ముఖంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంది. ఆ రోజు మాత్రమే రండి అని ఏ రోజు కూడా చెప్పలేదు సార్. 100 కిలోమీటర్స్ జమనోడు ఆలగడ్డ చాలా ఇంత దూరం నుంచి వచ్చారు సార్. మళ్ళీ బ్యాక్ అవకాశం ఉండేది. అటువంటి తరతరాలుగా కర్నూలు మెడికల్ కాలేజ్ ఉన్నంత వరకు ఇరాజీలో చాలా మంది ఆస్పిరెంట్స్ ఇక్కడ ఎంసీహెచ్ ఆల్ స్పెషాలిటీస్ అన్ని గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు. సీతారామయ్య సార్ను మొదలునే ఉంటాయని చెప్పేసి సార్ అడ్మిట్ చేసుకొని సార్ రియల్లీ ఏ రోజు కూడా సార్ ఫేస్ లో కోపం కానీ ఆక్రోషం కానీ అందుకే So we started endoscope surgery. The chief is I told her I can manage both, but she told no, you can manage. So because of that only I am here. So I am వరంగల్ సిపి ఆదేశాల మేరకు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, సెల్ రిజిస్టర్లను పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట వర్ధనపేట ఏసీపీ అంబటి నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్, ఏడీఓ రామారావు, పాలకుర్తి ఏవో శరత్ చంద్ర, ఎస్ఐలు దూలం పవన్ కుమార్, లింగారెడ్డి, పిఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. రాత్రి 92-93 అయితే అసలు యూనిట్ కిలోమీటర్స్ లైన్స్ ఇప్పుడు కూడా ఆదిలాబాద్లో రాష్ట్ర లెవెల్లో ఖమ్మం వీటి గురించి బాగుండేది. అయితే చాలా బాగుంది. అన్ని రోడ్లు ఏమి సార్ ఎవరెవరు వెళ్తే దేనికి మళ్ళీ చెప్తాం. వ్యవసాయ శాఖ రామారావు సార్ డిఏ ఈరోజు గౌరవ వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ ఆదేశాల మేరకు పాలకుర్తి పట్టణంలో ఈ సీడ్స్ ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పాటు కలిసి మేము ఈ యొక్క జాయింట్ ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వానాకాలం పంటల విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. లూజ్ సీడ్స్ కానీ అదేవిధంగా సర్టిఫైడ్ కానటువంటి సీడ్స్ కానీ కొనకూడదు, మోసపోతుందని చెప్పి రైతులకు అవేర్నెస్ కలిగించడంతో పాటు అన్నీ కూడా షాపులలో ప్రాపర్గా సర్టిఫైడ్ సీడ్స్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చెక్ చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా వేడుకలాగా జరిగాయి. కనుకుంట్ల సమ్మయ్య మాదిగ తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థానిక బస్టాండ్ ఆవరణలోని లక్ష్మీ నరసింహ ఆటో స్టాండ్ వద్ద తెలంగాణ మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకల ఫ్లెక్సీతో కేక్ కట్ చేయడం జరిగింది.
హ్యాపీ బర్త్డే టు యూ డియర్ సార్. శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. జై శ్రీధర్ బాబు, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అట్లుండు స్వామి. ముద్దు బిడ్డ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున స్థానిక బస్టాండ్ ఆటో యూనియన్ లక్ష్మీ నరసింహ అదేవిధంగా తెలంగాణ మాదిగ హక్కుల దండోర ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఆటో డ్రైవర్లు మరియు మాదిగ ఉపకులాల పక్షాన ఆనందోత్సవాలు జరుపుకున్నాము. ఈ సందర్భంగా ఈ తెలంగాణ ప్రజలకు మంత్రిని తెలియజేయమనగా శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు తండ్రి గారికి ఇచ్చిన మాట కోసం వారి తండ్రి గారైన శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు వారి ఆశయాలను కొనసాగించేందుకు మంత్రి నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నతమైన పదవులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా బాగుండాలని, వారు అభివృద్ధి చెందాలని నిరంతరం శ్రమిస్తున్నారు. ఇదే విధంగా మా యొక్క మాదిగ జాతికి ఎప్పుడు ఆపద వచ్చినా మేమున్నామంటూ మా పక్షాన నిలబడి మాకు అండగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా వారు ఉన్నతమైన శిఖరాలు ఎదగాలని అదేవిధంగా మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఇక్కడున్న ఆటోలో డ్రైవర్లు మాదిగ ఉపకులాల పక్షాన ఈ సందర్భంగా కోరుకుంటాను. జై శ్రీధర్ బాబు, జై కాంగ్రెస్. మెగా జ్యువెలరీ ఎగ్జిబిషన్స్కు రండి. న్యూ వెరైటీస్, న్యూ డిజైన్స్, గోల్డ్ డైమండ్స్ 2 రోజుల ఎగ్జిబిషన్ను కర్నూలు నగర ప్రజలు వచ్చి మెగా జ్యువెలరీని విజయవంతం చేయాలని మేనేజర్ గౌరీశంకర్ కోరారు. కర్నూలు నగరంలోని DVR నందు మెగా జ్యువెలరీ యాజమాన్యం శని, ఆదివారం 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడంతో రాజ్యసభ మాజీ సభ్యులు TG వెంకటేష్, కార్పొరేటర్ కైసా పద్మలత, మేనేజర్ గౌరీశంకర్లు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెగా జ్యువెలరీ మేనేజర్ గౌరీశంకర్ అసిస్టెంట్ మేనేజర్ సింహాచలంలో మాట్లాడారు. మేడం గారు మ్యాంగోమాల తెచ్చారు, మ్యాంగోమాల తమ్మన్నారంట కదా, తెచ్చాను. రెడీ? అందరికీ నమస్కారం. ఈరోజు వేగా జ్యువెలరీస్ మన కర్నూలులో ఎగ్జిబిషన్ అనేది ప్రారంభించాము. హోటల్ DVR మ్యాన్షన్లో శనివారం, ఆదివారం
అనగా మనకి డేట్ వచ్చేసరికి 31st అండ్ June 1 ఈ 2 రోజులు కూడా హోటల్ DVR మ్యాన్షన్లో జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది మనం పెట్టడం జరిగింది. కర్నూలు ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి మా న్యూ వెరైటీస్ అండ్ డిజైన్స్ గోల్డ్, డైమండ్స్, పోల్కి అన్ని వెరైటీస్ వచ్చి చూసి మా ఎగ్జిబిషన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం అనమాట. మా బ్రాంచెస్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉన్నాయి, విజయవాడ అండ్ కాకినాడలో ఉన్నాయి. అప్కమింగ్ చాలా బ్రాంచెస్ అనేది ఓపెనింగ్ ఉంటుంది. మా బ్రాండ్ వచ్చేసరికి బ్రాండ్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ గారు. మీకు ఏ మోడల్స్ కావాలన్నా, ఏ వెరైటీస్ కావాలన్నా అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవి మీరు అనుకున్న మోడల్ లేకపోతే కస్టమైజ్ చేసి కూడా జ్యువెలరీ అనేది కస్టమర్కి అనుకూలంగా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని తప్పకుండా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పిన నా పేరు గౌరీ శంకర్. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని DVR హోటల్లో వేగశ్రీ జ్యువెలర్స్ వాళ్ళు 2 days ఎగ్జిబిషన్ని మొదలు పెట్టడం జరిగింది. వేగశ్రీ జ్యువెలర్స్తో మాకు చాలా మంచి అనుబంధం ఉంది. గత 4 ఏళ్లుగా వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నారు. మంచి డిజైనర్ ఆభరణాలు, డైమండ్స్, పచ్చి వర్క్తో కూడినవి, పొల్కీ డైమండ్స్వి, యాంటిక్ జ్యువెలరీ, అనేక రకాల కొత్త న్యూ డిజైన్స్తో ఎవ్రీ టైం వీళ్ళ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. త్వరలో రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో వీళ్ళు కొత్తగా షోరూమ్ కూడా లాంచ్ చేయబోతున్నారని ఈరోజు తెలియజేశారు. వారందరికీ కూడా మనము ముందుగానే వెల్కమ్ చెప్దాము, ఆల్ ది బెస్ట్ చెప్దాము. ఇలాంటి అనేక కంపెనీస్ చాలా వరకు మన కర్నూలులో ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. మన కర్నూలు చాలా ముందుకు పోతుంది. మంత్రి టీజీ భరతన్న గారి ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయి. అలాగే ఇలాంటివి కూడా గోల్డ్ అండ్ డైమండ్స్ కానీ ఎనీ అదర్ బిజినెసెస్ అన్నీ కూడా కర్నూలుకి వచ్చి కర్నూలు కూడా మంచి పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్మెంట్లో ముందుండి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోవాలని, ఈ విధంగా మనం అందరము కూడా కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ 2 days వచ్చి ఎగ్జిబిషన్ శని అండ్ ఆదివారాల్లో వచ్చి ఈ గోల్డ్ అండ్ డైమండ్స్ ని సందర్శించి వారికి నచ్చిన నగలు, వారికి ఒక అవకాశం కూడా ఉంది. నగలు కొనడంతో పాటు ఒక గోల్డ్ కాయిన్ విన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ గోల్డ్ కాయిన్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇందిరమ్మ ఇల్లు తనకు రాలేదని మనస్తాపంతో హోర్డింగ్ ఎక్కిన యువకుడు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ఎన్నిసార్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన. హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ ముందు హోర్డింగ్ ఎక్కిన పాషా అబ్దుల్. హన్మకొండ రామ్నగర్కు చెందిన పాషా అబ్దుల్ తండ్రి 4 ఏళ్ల క్రితం హోంగార్డ్గా పనిచేస్తూ మృతి. స్థానికులు పోలీసులు నచ్చజెప్పడంతో హోర్డింగ్ దిగిన పాషా అబ్దుల్. నువ్వురా, నేను మాట్లాడతావా? నేను కట్టిస్తారా నీకు? నీ కలెక్టర్ ఆఫీస్ నీ పేపర్ లేట్ అయినాయి కదరా. నువ్వురా కదరా నీకు నేను లేనా? నీకు ఉన్నది రాంటే అనేది. నువ్వురా, నేను మాట్లాడతావా? నేను కట్టిస్తారా నీకు? నీ కలెక్టర్ ఆఫీస్ నీ పేపర్ లేట్ అయినాయి కదరా. నువ్వురా. సౌండ్ చేయకు, సైలెన్సర్ పీకేస్తా. పిచ్చి రోదా ధ్వనులు చేసే సైలెన్సర్లు అమర్చి ఇతర వాహనదారులను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకున్న రాచకొండ పోలీసులు అలాంటి సైలెన్సర్లు తొలగించి ఇలా తొక్కించేశారు. విజయవాడలో కృష్ణలంకలో కృష్ణగారి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.
దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని పలకరించి పులకరింపజేసిన హుషారైన పేరు చలనచిత్ర చరిత్రలో సాహసాలకి సంచలనాలకి కెరాఫ్ అడ్రస్ గా నిలిచిన నికార్సైన పేరు. తెరపై భారతనానికి మల్టీ స్టారర్ కాంబినేషన్స్ కి మరెన్నో టెక్నికల్ వండర్స్ కి నాంది పలికిన మహోన్నతమైన గుంటూరు మిర్చి లాంటి ఘాతైన ఈ మొనగాడు 1943వ సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామంలో ఘట్టమనేని రాఘవయ్య చౌదరి నాగరత్నమ్మ దంపతులకు ముద్దు బిడ్డగా జన్మించారు. తెనాలి కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి నాటకరంగం పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ఆర్ నారాయణమూర్తి, థియేటర్ల బంద్ అంటూ ఎవరు ప్రకటించలేదు. బంద్ ప్రకటిస్తే 3 వారాలు ముందే నోటీసులు ఇస్తారు. హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారు? విషయం ఏంటంటే హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ గా ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అవి సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రపడతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం గర్విస్తున్నది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తుంచుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాము, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చు అన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నారండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణలో 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పై ప్రజలు కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహర వీరమల్లుకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహర వీరమల్లు ఫోకస్ చేయడం అంటే ఎంత దారుణం ఉండేది.
అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు. వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించిన సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు మోసాలను ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ నిరసనలు నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి అధికారులకు వినతి పత్రాల సమర్పణ. ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. అరాచకపు నిరంకుశ మోసపూరిత పాలనకు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న ఆ తీర్పుకు ఈరోజు జూన్ 4కు ఏడాది అవుతుంది. ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన గారి ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా, గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఏడాదిలోనే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.